అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 8 అరౌండ్ 8:15 ఆ టైంలో యాదమరి జంక్షన్, యాదమరి క్రాస్ అంటారు. ఇక్కడ చెన్నై వైపు నుంచి హొస్కోట వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ వేగంగా రావడము, అదే విధంగా ఒక టూ వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతన్ని తప్పించబోయి రైట్ కు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి ఆ, కింద పడిపోయింది. అప్పుడు అక్కడే నిలిచినటువంటి కారు పైన పడడంతో ఆ కారు కింద నలిగిపోయింది. అందులో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు. అదృష్టవశాత్తు అతనికి పడిపోవడంతో అంతా ప్రజలు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా వచ్చి ఆ, స్థానిక ప్రజల సహకారంతో జేసీబీ సాయంతో ఆ యొక్క కంటైనర్ పైకి లేపి కారుని పక్కకు లాగి ఆ వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. తర్వాత ఇమీడియట్ హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్ వెళ్తే అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. డిసీజ్డ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని, 31 years, గుడిపాల మండలము 190 రామాపురం చెందిన వ్యక్తి. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతను తెల్లవారుజామున బెంగళూరు బయలుదేరి ఇంటికి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమంటే, టూ వీలర్లు, కార్లు, ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్, టర్నింగ్ల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి హడావిల్లో వాళ్ళు వెళ్తుంటారు, కానీ ఓపిక లేకుండా సడన్ గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకుని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కొంత ఫాస్ట్ గా న్యూస్ ను అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్లలో 6 మంది చనిపోయినారు అని చెప్పేసి వేశారు. మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమంటే, వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాలని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. మరిన్ని నవీకరణల కోసం చిత్తూరు లోకల్ను అనుసరించండి. ఫాలో